నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఎన్వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 43కి స్వాగతం. మీకు ఆ ప్రిపరేషన్ కూడా అంతా బాగా కొనసాగుతుంది అనుకుంటున్నాను. మరి ఇంకెవరైనా ఇప్పటివరకు ఈ చూడలేనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ మీరు లైన్గా వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. దీంట్లో మనం హిందీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి చేస్తున్నాను. అలాగే మరి దీనిపై మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ అన్నట్టు కూడా తెలియజేయగలరు. అలాగే ఇందుకు సంబంధించి మీకు కామెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా నేను మీకు రిప్లై ఇచ్చి ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఆ ఎగ్జామ్కి 2 రోజుల ముందర నుంచి మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. అది కూడా మీరు చూడగలరు వెళ్ళి ఛానల్లో ఇక్కడ వెళ్ళి. అలాగే ఆ తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. లేట్ చేయకుండా మనం ఇప్పుడు మొదటి ప్రశ్న అయితే చూద్దాం. చూడండి, నిమ్నమే కంఠ ధ్వని కౌన్సీ హై. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క హిందీలో ఒక్కొక్క స్వరం ఒక్కొక్క స్థానం నుంచి ఉచ్చరించబడుతుందని ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ ఏ డా, ఆప్షన్ బి ఘ, ఆప్షన్ సి భ, ఆప్షన్ డి ప. కంఠ ధ్వని అన్నాం కదా. సో కంఠ ధ్వని అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమేమి వస్తాయి దీంట్లో కంఠ ధ్వనిలో అంటే కనుక స్వరాల్లో ఆ నెక్స్ట్ కా వరకు మొత్తం కూడా వస్తాయి. అంటే క, ఖ, గ, ఘ ఇవన్నీ కూడా వస్తాయి. దాంతోపాటుగా ఇంకొక హ అని కూడా వస్తుంది. హ ఇది కూడా మనకి కంఠ ధ్వనిలో వస్తుంది. ఇవన్నీ కూడా ఓకే. మిగతావన్నీ కూడా ఇక మనం చూసుకున్నట్టయితే డా మూర్ధన్యలో వస్తుందండి. మూర్ధన్యం మీరు గుర్తుపెట్టుకోండి, మూర్ధన్యం. నెక్స్ట్ భా వచ్చేసి ఓస్ట్లో వస్తుందండి, ఓస్ట్. ఓకే, ఓస్ట్ అంటే పెదవులు. నెక్స్ట్ పా చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా ఓస్ట్లోనే వస్తుంది, ఎందుకంటే పా వర్గంలోనే ఉంది కాబట్టి ఇది ఓస్ట్లో వస్తుంది. ఓకే, సో మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. ఇక్కడ భా కైసా వ్యంజన్ హే అంటే ఎటువంటి వ్యంజనాలు ఉన్నాయి. వ్యంజనలు కూడా మనకు టైప్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ స్పర్శ వ్యంజను, సంఘర్ష వ్యంజను, ఊష్మ వ్యంజను, అంతస్థ వ్యంజను, సంయుక్త వ్యంజనం ఇలా ఉన్నాయి. అయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సరైన సమాధానం చూసుకున్నట్లయితే భా ఎటువంటి వ్యంజన్ అంటే మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, స్పర్శ వ్యంజన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కా నుంచి మీరు భా వరకు ఈ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి స్పర్శ వ్యంజనంలోకి వస్తాయి అన్నమాట. మొత్తం కూడా అంటే మా ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి అంగ్, తర్వాత న్య, తర్వాత ణ, తర్వాత న ఇవన్నీ మనకి స్పర్శ వ్యంజన లాగా ఇలా ఉంటాయి. ఓకేనండి. సో సంఘర్ష వ్యంజన అంటే మనం ఉచ్చారణ చేసేటప్పుడు కొంచెం సంఘర్షగా కొంచెం ర్యాపిడ్గా అవుతుందన్నమాట. ఊష్మ వ్యంజన అంటే కూడా ఇవే. ఈ సంఘర్ష ఇవన్నీ కూడా రెండు కూడా ఏంటంటే మనకి ఇక్కడ ష, ష, సా, హ ఇవన్నీ కూడా మనకి ఈ సంఘర్ష వ్యంజన్ ఇవి కూడా వస్తాయి. ఊష్మ వ్యంజనలు కూడా వస్తాయి. మరి అంతస్థ వ్యంజన్ ఏంటి సార్ అంటే మరి ఇక్కడ యా, రా, లా, వా. ఓకే, ఈ 4 అయితే వస్తాయి. ఇలాగ మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మూడో ప్రశ్న చూడండి. ఆజ్ అమావాస్ కి రాత్ హై వాక్య మే రేఖాంకిత శబ్దం కా తత్సమ్ రూప్ క్రమశః హోతా. క్రమశః క్యా హోతా అని ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుంది అని అంటాడు. ఓకేనా. సో ఇక్కడ అమావాస్ రాత్ అనేటువంటిది తద్భవ శబ్దం అయితే ఇది కన్వర్ట్ చేస్తే మనకి తత్సంలో ఎటువంటి ఉంటాయి అన్నట్లయితే కనుక మనం చూస్తున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అమావాస్య రాత్రి అనేటువంటిది సరైన సమాధానం. మిగతావన్నీ కూడా మనకి కొంచెం కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. 4వది గోధుమ్ శబ్దం హే. గోధుమ్ శబ్దం అనేటువంటిది ఎటువంటి పదం అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దేశజ్, ఆప్షన్ బి విదేశీ, ఆప్షన్ సి తత్సం, ఆప్షన్ డి తద్భవ్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది గోధుమ అనేటువంటిది తత్సం పదం అండి. ఓకేనా, తత్సం పదం అంటే యాజ్ ఇట్ ఈస్గా సంస్కృత పదం. మరి దీని యొక్క తద్భవం ఏంది అయ్యా అంటే గేహు. ఓకే, గేహు అంటే ఏంటంటే గోధుమలు. ఓకేనా, గోధుమలు అంటాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఇలాగ మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ అధిఖిలా మే ఉపసర్గ హే. అధిఖిలా అనే ఉపదంలో ఉపసర్గ ఉంది. ఉపసర్గ అంటే ఇక్కడ మీకు చెప్పాను ప్రిఫిక్స్ అండి. ఓకేనా, ఇదేమవుతుంది ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ అంటే వర్డ్కి స్టార్టింగ్లో ఉంటుంది, ఈ పార్ట్లో ఉంటుంది. ఈ పార్ట్లో ఉన్నటువంటి ఇక్కడ ఏంటిది అంటే మనకి ఇక్కడ అద్ అని ఉంది. సో అద్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూడండి, చాలా కేర్ఫుల్గా చూడాలి. మనకు స్పెల్లింగ్లు కొంచెం అటు ఇటు ఇచ్చినట్టయితే మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి అప్లై చేయాలి. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో కరెక్ట్ ఉండాలన్నమాట. 6వ ప్రశ్న చూడండి. ఈ ప్రత్యయ సే బనే శబ్దం మే కౌన్ సా పద్ గలత్ హై. చూడండి, ఈ అంటే మనకి మాత్ర అయితే ఇలా వస్తుంది. ఓకేనా, ఇటువంటి ఉన్నటువంటి ఒక ప్రత్యయ అంటే మనకి ఈ పద్లో ఉన్నటువంటి లాస్ట్ పార్ట్ అనమాట. ఈ పద్లో ఉన్నటువంటి ఈ లాస్ట్ పార్ట్ మనకి ప్రత్యయ అవుతుంది. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి హసి, త్యాగి, బోలి అనేటువంటివి ఉన్నాయి.
బోలి అని ఉన్నాయి. అలాగే గిరి అనేటువంటిది మనకి ఇక్కడ చూడండి రాంగ్లో ఉంది. ఓకేనా. సో ఈకి మాత్రం మనకి ఇదైనప్పుడు మరి చోటి ఈకి ఇలా ఉన్నప్పుడు దాని యొక్క మాత్ర ఇలా ఇలా ఉంటుంది. ఓకే, జస్ట్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది కదా. సో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. హోప్ కింద మీ యొక్క ఫీడ్బ్యాక్ సజెషన్ కూడా తెలియజేయగలరు. 7వ ప్రశ్న చూడండి. ఖండన్ కా విలోమ్ శబ్ద క్యా హై? సమర్థన్, సన్మతి, సంపూర్ణ, అపూర్ణ. ఖండించడం అని వింటుంటాం న్యూస్లలో కూడా. మేము ఖండిస్తున్నాం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఇలా వింటుంటారు కదా. దాని యొక్క మరి కరెక్ట్గా ఆపోజిట్ వర్డ్ అంటే యాంటోనిమ్ ఉల్టా శబ్దం అంటారు, విపరీతార్థకాలు ఉంటాయి. సో విలోమో ఉల్టా విపరీతార్థకన్నా కూడా మీరు ఏదైనా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. కానీ క్వశ్చన్లు ఇచ్చేదాన్ని బట్టి మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సినటువంటి ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సమర్థిస్తున్నాం, మేము దీన్ని సమర్థిస్తున్నాం అని అంటారు కదా చాలాసార్లు, మీరు వింటే ఉంటారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి. సత్కార్ కా విలోమ్ శబ్ద్, సత్కారము అనేటువంటి దానికి విలోమ్ శబ్దం ఏమడుతున్నారు? ఆప్షన్ ఏ నింద, ఆప్షన్ బి ఉపహార్, ఆప్షన్ సి తిరస్కార్, ఆప్షన్ డి ఉపేక్ష. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నింద అంటే నిందించడము, ఉపహారం అంటే గిఫ్ట్ అండి, తిరస్కారం అంటే తిరస్కరించడము, అలాగే ఉపేక్ష అంటే ఉపేక్షించడం అంటే నెగిటివ్గా చేసుకోవడం అన్నట్టు. అంటే నెగిటివ్గా తీసుకోవడం అనమాట. ఓకేనా. సో నెగ్లెక్ట్ లాగా చేసుకోవడం అనమాట. సో సత్కారం అంటే మనకి ఆప్షన్ ఇక్కడ సత్కారం అంటే సత్కారం చేస్తున్నారు అంటాం. దాన్ని మరి తిరస్కరించడం, ఏదైనా సత్కరిస్తే వద్దనుకున్నాం అనుకోండి, దాన్ని తిరస్కరించడం అనమాట. ఏదైనా మనం యాక్సెప్ట్ చేయకపోవడం. సో అక్కడ ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తిరస్కార్ అనమాట ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న చూడండి. తత్పురుష సమాస్ కా ఉదాహరణ హై? తత్పురుష సమాస్ అంటే ఇక్కడ చూడండి నీల్కంఠ్, పంజాబ్, గురుదేవ్ అని ఉంది. ఇక్కడ గురుదేవ్ కాదండి, ఇక్కడ సా ఉండాలి టైపింగ్లో. గురుదేవ్ అంటే ఇక్కడ గురు సేవ అనేటువంటి ఉండాలి. ఆప్షన్ డి దాల్ భాత్ అనేటువంటి ఉంది. ఓకేనా. సో మనకి చూసుకున్నట్లయితే మరి సరైన ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇది ఏముండాలి అంటే గురు సేవ అంటే గురు సేవ అనేటువంటి ఉండాలి. ఈ గురు సేవ అంటే గురు యొక్క సేవ, గురుని సేవించడం. కాబట్టి ఇక్కడ ఇందులో కారక విభక్తి ఉంటుంది కాబట్టి ఆప్షన్ మనకి తత్పురుషులో వస్తుంది. కాబట్టి ఇది సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే తత్పురుష సమాస్ యొక్క కరెక్ట్ ఉదాహరణ ఇదే. అయితే మరి నీలకంఠ అంటే ఏమొస్తుంది సార్ అంటే కర్మధారే వస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి విశేషణము విశేషత అని ఉంది. ఓకేనా. సో కంఠ ఎలా ఉందంట, కంఠము నీలకరంగా ఉందంట. సో మళ్ళీ నెక్స్ట్ పంజాబ్ అంటే ద్విగు అండి, పన్ అనేది ఉంది కదా, ఇది ద్విగు సమాస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దాల్ భాత్ అంటే ఇది ద్వంద్వ సమాస్ అంటే ద్వంద్వ సమాసం ఏంటంటే అన్నం పప్పు అని అర్థం వస్తుంది. ఓకే, సో అందుకని ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. दोपहर किस समास का उदाहरण है? तत्पुरुष, द्विगु समास, अव्ययीभाव समास, कर्मधारय समास. చూడండి ఏం రావాలి ఇక్కడ, दोपहर. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ద్విగు సమాస్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ మనకి దు అనేటువంటిది ఇక్కడ రెండుగా భావిస్తుందండి, రెండు. ఓకేనా, రెండుని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అవ్యయీభావం అంటే మనకి ఉపసర్గ లాంటి వాళ్ళకి కనపడాలి. నెక్స్ట్ కర్మధార అంటే విశేషణం అనేటువంటి ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి మనం ఈరోజు మొత్తం 10 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చాయని కూడా ఇక్కడ కామెంట్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ సజెషన్ కూడా కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.